మోక్షదాయిని అంటే ఏంటో తెలుసా? విముక్తిని ప్రసాదించే దేవత అని అర్థం. హిందూ విశ్వాసంలో గంగా అంటే కేవలం ఒక నది కాదు, అదొక సజీవ శక్తి. మన పాపాలని కడిగేసి ఈ జనన మరణ చక్రం నుంచి మనకు విముక్తినిస్తుందని గట్టి నమ్మకం. కాని అదే సమయంలో ఇదే నది ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో ఒకటిగా మారిపోయింది. ఒక బయోహజార్డ్. అంటే ఒకవైపేమో దైవత్వం, మరోవైపేమో పూర్తి విషపూరితం. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ ఈ వైరుధ్యం. అందుకే ఈరోజు మనం గంగానదికి సంబంధించిన ఈ పారాడాక్స్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక పవిత్ర నది, ఒక విషపూరిత వాస్తవికత. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న ఈ సంఘర్షణను కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో అసలు ప్రశ్న ఏంటంటే, ఒక నది ఒకేసారి దేవతగా ఇంకా ఒక బయోహాజార్డ్గా ఎలా ఉండగలదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. సరే, ఈ పారాడాక్స్ మూలాల్లోకి వెళ్లాలంటే మనం మొదట సైన్స్తో కాదు, పురాణాలతో మొదలుపెట్టాలి. అవును, ఆకాశం నుంచి దిగివచ్చిన దేవత కథతో. పురాణాల్లో గంగకు ఒక ప్రత్యేకమైన పేరుంది, త్రిపథగా. అంటే 3 మార్గాల్లో ప్రయాణించేది అని. స్వర్గం, భూమి, పాతాళం, ఈ 3 లోకాల గుండా గంగ ప్రవహిస్తోందది మన నమ్మకం. చెప్పాలంటే ఈ లోకాల మధ్య ఒక లిక్విడ్ ల్యాడర్ లాంటిదన్నమాట. అయితే గంగ భూమి మీదకు ఎలా వచ్చింది? దీని వెనక ఒక పెద్ద వీరోచిత కథే ఉంది. మొదట సగరుడి 60,000 మంది కుమారులు ఒక శాపం వల్ల బూడిదైపోతారు. వాళ్ల ఆత్మలు అలా చిక్కుకుపోతాయి. అప్పుడు వాళ్ల వంశస్థుడైన భగీరథుడు వాళ్లకి మోక్షం ప్రసాదించడానికి బ్రహ్మ కోసం ఏకంగా 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై గంగను పంపిస్తానంటాడు. కాని ఆ గంగ వేగానికి భూమి తట్టుకోలేదు. అందుకే ముందు శివుని ప్రసన్నం చేసుకోమంటాడు. భగీరథుడు మళ్లీ తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు. ఆ ఉగ్రరూపంలో వస్తున్న గంగను శివుడు తన జటాజూటంలో బంధించి శాంతపరిచి ఒకే ఒక పాయగా నెమ్మదిగా భూమిమీదకు వదులుతాడు. అలా శాంతించిన గంగ భగీరథుడి వెంటే వెళ్లి అతని పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అది కథ. సరే, పురాణాల్లో చెప్పిన ఈ అద్భుత శక్తి వెనుక ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఇప్పుడు మనం పురాణాల నుంచి సైన్స్లోకి వెళ్దాం. ఈ కథ వెనుక దాగున్న శాస్త్రీయ రహస్యమేంటో చూద్దాం. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆయన గంగాజలాన్ని అమరత్వపు జలం అని పిలిచేవారట. అంతేకాదు, ఆయన వేరే ఏ నీళ్లు తాగేవారు కాదని చరిత్ర చెబుతోంది. అంటే చూడండి, శతాబ్దాలుగా ఈ నది నీటిలో ఏదో ఒక ప్రత్యేక గుణముందని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇదే శాస్త్రీయ పరిశోధనకు దారితీసింది. ఈ నది ప్రత్యేకత వెనుక ఉన్న సైంటిఫిక్ సీక్రెట్ బయటపడటానికి చాలా టైం పట్టింది. ఇది అచ్చమొక డిటెక్టివ్ కథలా ఉంటుంది. చూడండి, కొన్ని శతాబ్దాల క్రితం బ్రిటిష్ నావికులు ఒక విషయం గమనించారు. థేమ్స్ నది నీళ్లు కొన్ని రోజులకే పాడైపోతుంటే గంగానది నీళ్లు మాత్రం నెలల తరబడి తాజాగా ఉంటున్నాయి. ఆ తరువాత 1896లో ఎర్నెస్ట్ హ్యాంకిన్ అనే ఒక బ్యాక్టీరియాలజిస్ట్ గంగాజలం కలరా బ్యాక్టీరియాను కేవలం 3 గంటల్లో చంపేస్తుందని ప్రయోగపూర్వకంగా కనిపెట్టారు. ఇంకా లోతుగా పరిశీలిస్తే ఆ చంపే ఏజెంట్ బ్యాక్టీరియా కంటే చాలా చిన్నదని, వేడి చేస్తే చనిపోతుందని కూడా నిరూపించారు. నిజానికి ఆయనకప్పుడు తెలియదు, కానీ ఆయన కనిపెట్టింది బ్యాక్టీరియోఫేజ్లని. మరి ఈ అద్భుతం వెనక అసలు సైన్స్ ఏంటి? దీన్ని ఒక నింజా వైరస్ దాడితో పోల్చవచ్చు. చూడండి, బ్యాక్టీరియోఫేజ్ అనేది బ్యాక్టీరియాని తినేసే ఒక రకమైన వైరస్. అది ఒక లూనార్ మాడ్యూల్లాగా వచ్చి టార్గెట్ మీద ల్యాండ్ అవుతుంది. తర్వాత తన డిఎన్ఏను బ్యాక్టీరియా లోపలికి పంపిస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళాక ఆ వైరల్ డిఎన్ఏ బ్యాక్టీరియా సిస్టమ్ని మొత్తం హైజాక్ చేసి 100ల కొద్దీ కొత్త వైరస్లను తయారు చేయమని ఫోర్స్ చేస్తుంది. ఇక ఫైనల్గా ఆ బ్యాక్టీరియా పేలిపోయి ఒక కొత్త నింజా వైరస్ల సైన్యాన్ని బయటకు వదులుతుంది. ఇది అసలు విషయం. కాని ఇంతటి అద్భుతమైన గంగా సహజ శుద్ధీకరణ వ్యవస్థ ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. పవిత్రత మురుగుతో కలిసినప్పుడు ఏం జరుగుతుందో చూస్తే మనకు భయం వేస్తుంది. ఈ ఆధునిక పర్యావరణ సంక్షోభం ఈ అద్భుతమైన వ్యవస్థను ఎలా నాశనం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఈ ఒక్క నంబర్ చూడండి, 7 లక్షలు. కొన్ని మురుగునీటి విడుదల కేంద్రాల దగ్గర ప్రతి 100 మిల్లీలీటర్ల నీటిలో ఫీకల్ కాలిఫామ్ కౌంట్ ఏకంగా 7 లక్షలు. మీకు తెలుసా, స్నానం చేయడానికి సేఫ్ లిమిట్ కేవలం 2500 మాత్రమే. అంటే ఆ తేడా ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఈ కాలుష్యం తీవ్రత ఇంకా బాగా అర్థం కావాలంటే కాన్పూర్లోని సిసామౌ నాలా గురించి చెప్పుకోవాలి. అదొక్కటే ఒకే ఒక్క మురుగు కాలువ, దానినుంచి రోజూ 138 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధి చేయకుండా నేరుగా గంగలో కలిసిపోతుంది. ఇక కాలుష్యం కేవలం మురుగునీటితోనే ఆగిపోలేదు. గంగానది ప్రతి సంవత్సరం సుమారు 0.12 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ని బంగాళాఖాతంలోకి మోసుకెళ్తోందని ఒక అంచనా. అంటే ఇదిప్పుడు సముద్ర కాలుష్యానికి కూడా ఒక ప్రధాన కారణంగా మారిపోయింది. ఈ అఫీషియల్ డేటా చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకే అర్థమవుతుంది. చూడండి, ప్రయాగ్రాజ్లోని పవిత్ర సంగమం దగ్గర ఫీకల్ కోలిఫామ్ స్థాయిలు క్రిటికల్ స్టేజ్లో ఉన్నాయి. కాన్పూర్ దాటిన తర్వాతైతే అది టాక్సిక్ అంటే విషపూరితం. వారణాసిలో పొల్యూటెడ్గా నమోదైంది. అంటే అర్థమేంటి? శాస్త్రీయంగా చూస్తే మనం అత్యంత పవిత్రంగా భావించే ప్రదేశాల్లో కూడా నీరు ఏమాత్రం సురక్షితం కాదు. ఇక్కడే మనందరికీ ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది.
ఇంతలా పూజించే నదిని, దైవంగా భావించే నదిని అదే ప్రజలు ఎందుకు కలుషితం చేస్తున్నారు? అసలు ఆ భక్తి ఆ నదికి రక్షణగా ఎందుకు మారడం లేదు? ఈ వైరుధ్యం ఇంకా స్పష్టంగా కనిపించాలంటే మనం లండన్లోని థేమ్స్ నది కథ చూడాలి. థేమ్స్ని వాళ్ళు ఒక లౌకిక వనరుగా, అంటే ఒక రీసోర్స్గా చూశారు, దాన్ని మేనేజ్ చేశారు. ఒకప్పుడు 1957లో దాన్ని బయోలాజికలీ డెడ్ అని ప్రకటించారు. కానీ ఇప్పుడు అది క్లీన్గా ఉంది. ఏకంగా 125 రకాల చేప జాతులకు నిలయంగా మారింది. మరోవైపు మనం దేవతగా పూజించే గంగ ఇప్పుడు తీవ్రంగా కలుషితమై విషపూరితంగా మారింది. ఇక్కడున్న ఐరనీ చూసారా? లౌకిక నది బతికింది, పవిత్ర నది చనిపోతోంది. అయితే ఈ విచిత్రమైన ప్రవర్తనకు కారణం ఏమై ఉంటుంది? ఆంథ్రపాలజిస్టులు దీనికొక చాలా ఆసక్తికరమైన వివరణ ఇస్తున్నారు. అదే శుద్ధత వర్సెస్ స్వచ్ఛత. చాలామంది దృష్టిలో రిచువల్ ప్యూరిటీ అంటే శుద్ధత వేరు, ఫిజికల్ క్లెన్లీనెస్ అంటే స్వచ్ఛత వేరు. ఈ ఆలోచనా విధానం ప్రకారం మనం వేసే చెత్త, మనం వదిలే మురుగు దేవత యొక్క దైవిక పవిత్రతను ఏమీ చేయలేవు, దాన్ని తగ్గించలేవు. ఈ వైరుధ్యానికి అద్దం పట్టిన ఒక గొప్ప వ్యక్తి వీర్భద్ర మిశ్రా. ఆయనొక శాస్త్రవేత్త, అదే సమయంలో ఒక పూజారి కూడా. ఆయన ఏమన్నారంటే, నేను గంగను దేవతగా అంగీకరిస్తాను, కానీ ఆమె భౌతికంగా మురికిగా ఉందని కూడా అంగీకరిస్తాను. చూసారా? ఆయన సైన్స్ని, విశ్వాసాన్ని రెండింటినీ కలిపి నది రక్షణ కోసం పోరాడారు. ఇప్పుడు పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. గంగ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. దాని మనుగడ ఒక పురాతన సంఘర్షణను మనం ఎలా పరిష్కరిస్తామనే దానిమీదే ఆధారపడి ఉంది. అసలు సమస్యలెక్కడున్నాయి? 1. ఫెయిల్డ్ ఇంజనీరింగ్. కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి కట్టిన మురుగునీటి శుద్ధి ప్లాంట్లు కరెంటు సరిగ్గా లేక బ్యూరోక్రసీ వల్ల సరిగ్గా పనిచేయడం లేదు. 2. ప్రవాహ సమస్య. కలుషితమైన నగరాలకు చేరే లోపే 90% పైగా మంచినీటిని డ్యాంలు పక్కకు మళ్లిస్తున్నాయి. అసలైన పరిష్కారమేంటంటే నది సహజ ప్రవాహాన్ని, అంటే అవిరల్ ధారను మళ్లీ తీసుకురావడం. అది లేకుండా ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టినా లాభం లేదు. అన్నింటికంటే భయంకరమైన విషయం ఇంకోటుంది. అదే సూపర్ బగ్ ముప్పు. ఈ నది మనల్ని బాగుచేసే శక్తి నుంచి యాంటీబయాటిక్స్కు లొంగని ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు ఒక గ్లోబల్ రిజర్వాయర్గా మారే ప్రమాదముంది. ఇక్కడే అసలైన విషాదకరమైన వైరుధ్యం దాగి ఉంది. ఒకప్పుడు గంగా శక్తి గురించి మనకున్న పురాతన నమ్మకాన్ని సైన్స్ నిజమైనని నిరూపించింది. కానీ ఇప్పుడు అదే సైన్స్ ఆ శక్తి మెల్లమెల్లగా చనిపోతోందని మనల్ని హెచ్చరిస్తోంది. చివరిగా మన అందరి ముందు ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఒక పురాతన విశ్వాసం ఈ ఆధునిక వాస్తవికతకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలదా? ఈ మొత్తం కథకు మూలమైన అసలైన సవాలిదే.